గలగల సవ్వడి చేస్తూ పరవళ్లు తొక్కే గోదావరి ప్రస్తుతం కల తప్పింది. నీరు లేక వెలవెలబోతూ బోసిగా కనిపిస్తోంది. పుణ్య స్నానాలకు కాదు కదా, తాగునీటికి సైతం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పర్వదినాలు, శుభకార్యాల రోజుల్లో గోదావరి నది తీర ప్రజలే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు తరలి వచ్చి జిల్లాలోని పలు చోట్ల గోదావరి స్నానం ఆచరించేవారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని నిర్మల్, మంచిర్యాల, చెన్నూరు ప్రాంతాల్లో పవిత్ర దినాల్లో పుణ్య స్నానాలు భక్తులు గోదావరి తీరం వెంట బారులు తీరేవారు. గోదారమ్మ ప్రస్తుతం ఆవిరయ్యేలా ఎడారిని తలపిస్తుంది. దీంతో గోదావరి పరివారక ప్రాంత ప్రజలు కూడా తీవ్ర నీటి ఎదురుని ఎదుర్కొంటున్నారు. ఎప్పుడూ నీటితో కలకల్లాడే గోదావరి ఎండిపోయి ఎడారిలా తలపించడంతో భూగర్భ జలాలు కూడా అడుగంటడంతో తాగడానికి మనుషులకే కాదు పశువులకు కూడా నీటి ఇబ్బందులు ఎదురవుతున్న తాగునీటిపై 6 టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. నిండు కుండల గుండె లోతులో నుండి అమృత దారలు అందిస్తున్న గోదారమ్మ ప్రస్తుతం ఆవిరయ్యేలా ఎడారిని తలపిస్తుంది. దీంతో గోదావరి పరివారక ప్రాంత ప్రజలు కూడా తీవ్ర నీటి ఎదురుని ఎదుర్కొంటున్నారు. ఎప్పుడూ నీటితో కలకల్లాడే గోదావరి ఎండిపోయి ఎడారిలా తలపించడంతో భూగర్భ జలాలు కూడా అడుగంటడంతో తాగడానికి మనుషులకే కాదు పశువులకు కూడా నీటి ఇబ్బందులు ఎదురవుతున్న తాగునీటిపై 6 టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. నిండు కుండల గుండె లోతులో బీఆర్ఎస్ హయాంలో 2018లో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుల సముదాయం కారణంగా 5 ఏళ్లుగా నదిలో పుష్కలంగా నీరు అందుబాటులో ఉండేది. రివర్స్ పంపింగ్ ద్వారా 2019 జూలైలో తొలిసారిగా దిగువ నుంచి ఎగువకు నీరు ప్రవహించి గోదావరి జల కళను సంతరించుకుంది. కాళేశ్వరం నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా గోదావరి నదిలోకి నీటిని ఎత్తిపోయడంతో అన్నారం, మేడిగడ్డ, అక్కడి నుంచి గోలీవాడ సమీపంలోని సుందిల్ల బ్యారేజ్లోకి నీటిని ఎత్తిపోసేవారు. సుందిల్ల పంప్ హౌస్ నుంచి వెట్ రన్ నిర్వహించడం ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎత్తిపోసేవారు. దీంతో మంచిర్యాల వద్ద గోదావరి నదిలో నీళ్లు ఎల్లప్పుడూ పుష్కలంగా ఉండేవి. పుణ్యక్షేత్రంలో బాసర్లో ఇక్కడ నుంచి గోదావరి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ వచ్చిన యాత్రికులకు కానీ బాసర్ ప్రజలకు కానీ తాగడానికి నీళ్ళు లేక అలాగే పశువులకు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఈ పక్కకి మన నిజామాబాద్ డిస్టిక్ అయిన ఎంచ ఉన్నది, ఎంచలో నీళ్ళు ఉన్నాయి కాబట్టి బాసర లేదు. ఎందుకంటే ఇంత పుణ్యక్షేత్రం ఉండి కూడా నీళ్ళు లేక ప్రజలు మన ఈ వేసవిలో ఏమైందంటే ఉపాధి హామీ కూలీల కోసం వ్యక్తులు ఉపాధి హామీ కోసం వెళ్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకు నీళ్లు తాగడానికి లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు అలాగే మీరు మిషన్ భగీరథ అన్నారు, మిషన్ భగీరథ అనుకుంటా రోడ్లు అన్నీ పల్లగొట్టిండ్రు. ఏ ఇంటికి ఒక చుక్క నీళ్ళు రావడం లేదు. ఎందుకంటే అంత అవినీతి మాయం. చాలా ప్రజలు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు. మీరు దీని తక్షణమే అధికారులు శ్రద్ధ వహించి బాసర ప్రజలకు కానీ నీళ్లు ఇవ్వాలని కోరుతున్నాం. శ్రీపాద ఎల్లంపల్లి జలాశయంలోకి ఎత్తిపోతలు నిలిచిపోవడంతో నీటి నిల్వలు క్రమంగా తగ్గుతూ కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీటి గండం పొంచి ఉంది. ఈ ప్రాజెక్టులో ఇప్పటికే నీటి నిల్వలు అడుగంటిపోయాయి. ఇది బహుళార్థక సాధక ప్రాజెక్టు కావడంతో జలాశయం నుంచి ఎన్టీపీసీతో పాటు మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందించాల్సి ఉండడం, హైదరాబాద్ తాగునీటి ఇక్కడి జలాలనే తరలించాల్సి ఉంది. మరి తీవ్రత, నీటి ఎద్దడి, భూగర్భ జలాలు పూర్తిగా అంటుముట్టాయి. బావులలో నీటి లభ్యత కానీ, గ్రామంలో బావుల నీటి లభ్యత కానీ, గతంలో వేసిన బోర్లు కూడా మరి కింద నీరు లేకపోవడం వల్ల బోర్ల నుంచి నీరు రాకపోవడం, మరి వేసవి కాలంలో ఇది ఉధృతంగా ఉంది. గతంలో మటుకు ఎల్లంపల్లి నిండుకుండల మేడిగడ్డ నుంచి ధర్మపురి దాకా ఆ ఒడ్డు ఈ ఒడ్డు నీళ్లు ఉండడం వల్ల భూగర్భ జలాల్లో పుష్కలంగా మరి నీటి ఉండడం వల్ల బావులలో కానీ బోర్లలో కానీ పుష్కలంగా మరి గతంలో నీళ్ళు వచ్చాయి. ఇవాళ పరిస్థితి లేదు. మొత్తం గోదావరి అంతా ఉల్లారకపోయేది. గోదావరి పరివాహక ప్రాంతం అనుకోండి, అన్ని ప్రాంతాల్లో నీటి ఎద్దడి మరి తీవ్రంగా ఉంది. తాగునీరు విషయం వచ్చేనాటికి ప్రస్తుతం ఎల్లంపల్లిలో 7 టీఎంసీలు ఉన్నాయి. మరి దానికి ఇంతకుముందు మేడిగడ్డ నీళ్ళు ఇక్కడ ఉంటే
దాన్ని మనం లిఫ్ట్ చేసేవాళ్ళం. ఇప్పుడు అవకాశం లేదు. అది రిపేర్ చేసి ఉంటే బాగుండేది. మేడిగడ్డ రిపేర్ చేసి ఉంటే దాదాపు ఎస్ఆర్ఎస్పి నుంచి మానేరు, మిడ్ మానేరు అన్ని ప్రాంతాలకు వ్యవసాయ రంగానికి మేలు జరిగేది. కక్షపూరితంగా గత ప్రభుత్వాన్ని ఆనాటి ముఖ్యమంత్రి గారిని బదనాం చేసే ఉద్దేశంతో దాన్ని డిసెంబర్లో తెలిసినప్పటికీ దాన్ని రిపేర్ చేసే అవకాశం ఉండే, నీళ్ళు ఆపే అవకాశం ఉండే, నీళ్ళు లిఫ్ట్ చేసి ఎల్లంపల్లిలో నిండుకుండా ఉండే అవకాశం ఉండే. కానీ అతని మీద ఉన్న కోపంతో అతనికి పేరు బదనాం రావాలనే కేసీఆర్కు బదనాం చేయాలని ఆలోచనతో పెట్టుకుంటే కేసీఆర్ ఒక్కరిని బదనాం చేస్తారు కావచ్చు, కానీ లక్షలాది మందికి నష్టం జరిగేది కదా. రాజకీయాలు ఉంటుంటాయి. రాజకీయాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్కు పోటీతత్వం కావచ్చు, ఏదో ఉండొచ్చు. ఇక్కడ రాజకీయాలు కాదు. ఇక్కడ లక్షలాది ఎకరాలు, లక్షలాది ప్రజలకు సాగునీరు, తాగునీరు సంబంధించింది. ఆనాడే రిపేర్ చేసి ఉంటే ఈరోజు తెలంగాణ కనీసం 10 జిల్లాల్లో సస్యశ్యామలంగా సాగునీరు, తాగునీరు ఉండేది. కాళేశ్వరం ప్రాజెక్టుల సముదాయం కుంగడంతో పరిస్థితి చిన్నాభిన్నమైంది. 2019 జూలై నుంచి 2023 జూలై వరకు నిత్యం నీటితో కలకల్లాడిన గోదావరి ప్రస్తుతం నీరు లేక ఎడారిని తలపిస్తోంది. జూలైలో గోదావరికి సంభవించిన భారీ వరదల కారణంగా కాళేశ్వరం ప్రాజెక్టుల సముదాయంలో అన్నారం, మేడిగడ్డ ప్రాజెక్టులు కుంగిపోవడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా ప్రాజెక్టుల్లో అప్పటిదాకా నిల్వ చేసిన నీటిని అంతటినీ అధికారులు గేట్లు తెరిచి దిగువకు వదిలివేశారు. మొత్తం నీరు ఖాళీ అవడంతో గోదావరికి కల తప్పింది. కాళేశ్వరం సముదాయం నిర్మాణం జరిగిన 5 ఏళ్ల తర్వాత ఈ పరిస్థితి దాపురించింది. మాకు చేతనైతే ఆకుపోయి తెచ్చుకోవడానికి నీళ్ళు మంచిగా వస్తలేవంటే ఆ నీళ్లు తాగకపోతే అమ్మ మీకు పింఛన్ బంద్ చేస్తామని అన్నారు. పింఛన్కి దీనికి సంబంధం ఏమున్నది సార్ అంటే మరి ఎందుకు తాగలు, మిల్లర్ వాటర్ కొనుక్కొచ్చుకుంటా అంటే అందరికి పైసలు ఉంటాయా, మేము ఎక్కడికి పోయి తెచ్చుకుంటాం, పైసలు అయితే కావాలి. అయితే మాకు మంచినీళ్ళు లేవు. ఇప్పటికి 10 ఏళ్ళు అవుతుంది మంచినీళ్ళు లేక. ఇవి నీళ్ళు వస్తున్నాయి, అవి తాగబుద్ధి అయితే లేదు. నీసు బిందెల్లో పడితే పచ్చగా అవుతున్నాయి, అవి తాగు తిరిగే సడుదులు చేరాలి. మాకు నీళ్ళు అయితే వచ్చేసరి చూడండి. ఇప్పుడు 100 రోజులు పనికి పోయి వచ్చి ఇప్పుడు బిందె పట్టుకొని ఆకుపోతాను. ఇప్పుడు నేను వచ్చే వరకల్లా 12 ఒకటి అవుతుంది. ఆడ చెలిమ చల్లుకోవాలి, పోసుకోవాలి, రావాలి. అన్నం తిన ఎల్లంపల్లి జలాశయం మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.29 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ జలాశయం డెడ్ స్టోరేజ్ 3.3 టీఎంసీలు. ఎండ తీవ్రత పెరిగే కొద్దీ రోజుకు 100 క్యూసెక్ల మేర నీరు ఆవిరిగా మారుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ నెల చివరి వరకు జలాశయం డెడ్ స్టోరేజీకి వెళ్లే ప్రమాదం పొంచి ఉంది. ఇదే జరిగితే తాగునీటికి కూడా కటకట ఏర్పడే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఎల్లంపల్లి ఇంటెక్ వెల్ వద్ద నీటి మట్టం 140 మీటర్లుగా ఉంది. మరో 2 మీటర్లు తగ్గితే నీటిని లిఫ్ట్ చేయడం సాధ్యం కాదు. ఎత్తిపోతలు నిలిచిపోవడంతో ప్రాజెక్టుకు నీరు వచ్చి చేరే అవకాశం లేదు. హైదరాబాద్ మెట్రో వాటర్ పథకానికి, పెద్దపల్లి మిషన్ భగీరథ పథకానికి, ఎన్టీపీసీకి నీటిని తరలించాల్సి ఉంది. ఆదిలాబాద్ జిల్లా రైతులు ఇవాళ తాగునీరు విషయంలో కానీ, సాగునీరు విషయంలో కానీ ఇవాళ ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి గత ప్రభుత్వం దాపరింది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాకనే కరువు వచ్చిన అని మాట్లాడుతున్న కొంతమంది నాయకులు, వాళ్ళు ఏదైతే ప్రభుత్వం బీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ కానీ వాళ్ళ నాయకత్వంలో వాళ్ళు తీసుకున్న కొన్ని అనాలోచిత నిర్ణయాల వల్ల ఇవాళ కాళేశ్వరం గండిపోవడం, కాళేశ్వరం పిల్లలు కూలిపోవడం, అన్నారం బ్యారేజ్లో ఏదైతే స్టోరేజ్ ఉన్న వాటరు ఆ గండిపడడం వల్ల, ఆ వాటర్ను వదిలిపెట్టడం వల్ల ఇవాళ సముద్రంలో కలిసి ఇవాళ వాటర్ లేకుండా చేసిన ఘనత వాళ్ళదే. మొన్నటికి మొన్న చూసుకున్నట్టయితే ఏదైతే కడం ప్రాజెక్టు ఉన్న విషయం కూడా ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలకు తెలియకపోవడం, దానికి రిపేర్లకు కూడా కనీసం డబ్బులు ఇవ్వకపోవడం వల్ల వర్షాకాలంలో ఆ రోజు నీరు ఎక్కువ రావడం వల్ల గేట్లు
బిగిసుకపోయి ప్రాజెక్టు కూలిపోయే పరిస్థితులు ఏర్పడ్డప్పుడు ఆ నీటిని బయటకు పంపించడం వల్ల ఆ నీరు వృధా పోయి సముద్రంలో కలిసి ఇవాళ సాగునీరు విషయంలో కానీ త్రాగునీరు విషయంలో కానీ ఆ రోజు వాళ్ళు చేసిన అనుచిత నిర్ణయాల వల్ల లక్షలాది కోట్లాది రూపాయలను ఇవాళ గంగలో పారవేసిన సందర్భాలు చూసినట్టయితే ఆ రోజున్న ముఖ్యమంత్రి ఎల్లంపల్లి ఏదైతే నింపాలనే ఆలోచనతో చేసింది ఉద్దేశం దానికి ఇవాళ విరుద్ధంగా ఇక్కడ సుందిళ్లలో కానీ అన్నారంలో కానీ బొంగలు పడడం వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడం వల్ల ఆ నీళ్లు బయటకు పోయే కరువు వచ్చింది తప్ప కాంగ్రెస్ పార్టీకి కరువుకు సంబంధం లేదు. ఏదైతే గత పాలకులు నిర్ణయాలు ఆ రోజు వాటర్ కూడా ఎక్కువైపోయి మోటార్లు మునిగినా కూడా ప్రభుత్వం ప్రజలకు పరచకపోవడం వల్ల ఇవాళ దాచిపెట్టడం వల్ల ఇవాళ ప్రజలకు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి దాపురించింది. ఇప్పటికీ మొన్న ఏదైతే మంత్రాల ప్రాంతంలో స్థానిక శాసనసభ్యులు ప్రేమ్సాగర్ రావు గారు అసెంబ్లీలో ఈ ఎల్లంపల్లి రేపు రాబోయే రోజులలో సాగునీటికి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఆ రోజు అసెంబ్లీలో ప్రస్తావించి మా నీళ్లు మాకు ఇచ్చిన తర్వాతనే మా రైతులకు కానీ మా పట్టణ ప్రాంతాల త్రాగునీరు ఇచ్చిన తర్వాతనే మీరు బయటకు కొంటవాలనే ఉద్దేశంతో ఆ రోజు ప్రస్తావించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళడం వల్ల ఇవాళ ప్రభుత్వం కూడా వెంటనే ఈ నీటి ఎద్దడి మీద ప్రత్యేకమైన అధికారులను వేసి ప్రతి జిల్లాలో రివ్యూ చేసి మొన్న కలెక్టర్ గారు కూడా ఈ పంపుల విషయంలో నీళ్లు ఏ విధంగా వస్తాయని ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి కూడా ఎప్పటికప్పుడు ప్రజల దాహం తీర్చే విధంగా ప్రభుత్వం కానీ ఎమ్మెల్యే కానీ అధికారులు కానీ చర్యలు తీసుకుంటాను. గత పాలకుల ఏదైతే తప్పిదాలను ఇప్పుడున్న వారి మీదకి నెట్టి వారు పబ్బం గడుపుకునే విధంగా ఉన్నది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించి నీటి ఎద్దడి లేకుండా చూసే బాధ్యత ప్రభుత్వం. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్కి చేరింది. కడెం ప్రాజెక్టు నీటి నిల్వ తగ్గి కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. రోజుకు నీటి నిల్వలు తగ్గుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 7.603 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 2.778 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. నవంబర్-డిసెంబర్ నెలల్లో వర్షాలు కురవకపోవడంతో అంతకు ముందు ప్రాజెక్టు కౌంటర్ వెయిట్ కొట్టుకుపోవడంతో నీరంతా వృధాగా పోయింది. ప్రాజెక్టులో నీరు అడుగంటడంతో పంటలు ఎండిపోతున్నాయి. గత ఏడాది కంటే నీటి మట్టం భారీగా తగ్గిపోయింది. భగీరథ అని పెట్టిండ్రు కానీ తాగునీరు లేదు, మాకు వాడుకోవడానికి కూడా లేదు. బిందెలతోని లేడీస్ కొట్టుకుంటున్నారు వాటర్ కోసం అని. కనీసం ట్యాంకర్లు కూడా పంపిస్తలేరు. పోయిన సంవత్సరం పంపించారు కానీ ఇప్పుడు ట్యాంకర్లు కూడా పంపిస్తలేరు. ఎందుకు పంపిస్తలేరో తెలియదు. తాగే నీరు కొనుకొచ్చుకుంటాం మేము. మిషన్ భగీరథ అని పెట్టిండ్రు కానీ తాగునీరు లేదు, మాకు వాడుకోవడానికి కూడా లేదు. బిందెలతోని లేడీస్ కొట్టుకుంటున్నారు వాటర్ కోసం. గోదావరి నది ఎండిపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఇంతకాలం నదిలో నిండుగా నీరుండడంతో గోదావరి పరివాహక భూగర్భ జలాలు పుష్కలంగా ఉండేవి. దీంతో ఆయా ప్రాంతాల్లోని బోర్లు ఇతర నీటి వనరుల్లో నీరు అందుబాటులో ఉండేది. ప్రస్తుతం గోదావరి పూర్తిగా ఎండిపోవడంతో భూగర్భ జలాలు అడుగంటాయి. బోర్లలోనూ నీరు అడుగంటుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టుల సముదాయం నిర్మాణంతో పరిస్థితులు ఆశాజనకంగా మారగా ఆ ఆనందం ప్రజల్లో ఎంతో కాలం నిలవలేదు. మంచిర్యాల పట్టణంతో పాటు నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు నీటి ఎద్దడిని ఎదుర్కోక తప్పని పరిస్థితులు అగుపిస్తున్నాయి. మరోవైపు ఎల్లంపల్లి ప్రాజెక్టులోనూ నీటి నిల్వలు అంతంత మాత్రమే ఉండడంతో తాగునీటి ఇక్కట్లు ప్రారంభమయ్యాయి. గ్రామాలు పట్టణాల్లో తాగునీటిని రోజు విడిచి రోజు సరఫరా చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా మైలారంలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. గోదావరి తీర ప్రాంతంలో ఉండి కూడా తాగునీటి కోసం ప్రజలు ఎర్రటి ఎండలో 4 కిలోమీటర్లు కాలినడకన బిందెలు పట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి. గ్రామంలో కొన్ని వాడలకే మిషన్ భగీరథ పైప్ లైన్ కేటాయించారు. భగీరథ పైప్ లైన్ నుంచి వచ్చే మురికి దుర్వాసనతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. ప్రజలు మాత్రం తమ సమస్య ఎప్పుడు తీరుతుందో అంటూ పూట గడుపుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే తమ సమస్యను పరిష్కరించాలని వేడుకుంటున్నారు. కొంతమంది అధికారులు మాత్రం
మాత్రం మిషన్ భగీరథ నీళ్లు తాగుకుంటే పెన్షన్ ఇవ్వమంటూ బెదిరిస్తున్నారని మైలారం ప్రజలు చెప్పారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవి బిడ్డలు నీటి తిప్పలు వర్ణనాతీతం. మిషన్ భగీరథ ట్యాంకులు పూర్తయినా ఇంటింటికి నల్లా కనెక్షన్లు వేసినా నీటి కష్టాలు మాత్రం గట్టెక్కలేదు. నీటి సరఫరా లేక ఆదివాసీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేతి పంపులు కూడా అడుగంటిపోవడంతో గ్రామ పొలిమేరలో ఉన్న చెలిమేలు కుంటల్లోని నీరే ఆదివాసులకు ఆధారమైంది. తీవ్ర ఎద్దడితో గొడ్డు గోదా గుక్కెడి నీటి కోసం అల్లాడుతున్నాయి. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సరైన చర్యలు తీసుకోవాలని విలపిస్తున్నారు. పారుతూ సవ్వడి చేసే గోదావరి ప్రస్తుతం కలతప్పి నీరు లేక విలవిలబోతూ బోసిగా కనిపిస్తుంది. పుణ్యస్థానాలకు సైతం నీరందించని దీనస్థితిలో ఉంది. ఉమ్మడి జిల్లాలోని నిర్మల్ నుండి మంచిర్యాల జిల్లా వరకు ఆనుకొని ప్రవహించే గోదావరి ఎడారిగా మారడంతో పవిత్ర దినాల్లో పుణ్యస్థానాల కోసం భక్తులు గోదావరి తీరం వెంట బారులు తీరేవారు. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సరైన చర్యలు తీసుకోకపోతే తాగడానికి నీరే కాదు, పెట్టుకోవడానికి కన్నీరు కూడా ఉండదు. ప్రజలు నీటి ఆవశ్యకతను గుర్తించి పొదుపు చేసుకోవడం కూడా అలవర్చుకోవాలి. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో సత్యనారాయణ, 6 టీవీ, ఆదిలాబాద్ జిల్లా. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 6 టీవీ.